మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు ఎట్టకేలకు అనుమతి లభించింది. జగన్ కు రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి వచ్చింది. జగన్ వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లుగా తెలిపారు. అసలు తొలుత జగన్ పర్యటనకు అనుమతిపై పెద్ద రచ్చే జరిగింది. అటు పోలీసు ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు జగన్ టూర్ ఎందుకు అంత వివాదాస్పదమైంది? జగన్ టీం ఈసారైనా పోలీసు షరతులు పాటిస్తారా? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సెగ్మెంట్ మాకవరపాలెం మండలంలోని మెడికల్ కాలేజీ పరిశీలనకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 9న పర్యటించాలని నిర్ణయించారు. అయితే ఆ పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి మాకవరపాలెం వరకు రోడ్డు మార్గాన రావడానికి అనుమతుల కోసం అనకాపల్లి జిల్లా ఎస్పీకి అనకాపల్లి వైసీపీ జిల్లా నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉన్నందున ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా అనుమతి నిరాకరించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే. సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సో ఇది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనం రోడ్ ట్రావెల్ రిక్వెస్ట్ డినై చేసుకుంటున్నాము. In public interest and in interest of public safety, protection of the VIP and for traffic regulation. ఈ ఆర్గనైజర్స్కి మనం నోటీస్ రూపంలోనే కూడా ఇది నోటీస్ సర్వ్ చేసుకుంటున్నాము. ఇది అన్ని పాయింట్స్ వల్ల మనం ఇది పర్మిషన్, రోడ్ ట్రావెల్ పర్మిషన్ డినై చేసుకుంటున్నాము. వాళ్ళు రోడ్ ట్రావెల్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి లైక్ హెలికాప్టర్ అది వాళ్ళు పెట్టుకుని మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆడిట్ చేసిన తర్వాత మనం అది అప్లికేషన్ కన్సిడర్ చేస్తాము. జాతీయ రహదారిలో వైసీపీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నట్టు తమకు ముందస్తు సమాచారం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఒక రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెంది 100 మంది గాయపడిన ఘటనపై పరిశీలించిన అనంతరం ప్రజల భద్రత దృష్ట్యా అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. 63 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి పోలీసులు బందోబస్తు నిర్వహించడం అంత సులువు కాదన్నారు. మాజీ సీఎం జగన్ కు భద్రతా సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గాన మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. మాకవరం మెడికల్ కళాశాల వద్ద చాపర్ ల్యాండింగ్ కావాల్సిన స్థలమున్నందున వైసీపీ నాయకులు హెలీప్యాడ్ అనుమతులకు దరఖాస్తు చేస్తే అనుమతులు మంజూరు చేస్తామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సైతం భద్రతా కారణాలతో జగన్ టూర్ కి అనుమతులు నిరాకరించారు. అక్టోబర్ 9న జగన్ పర్యటన ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, విశాఖ ఎయిర్పోర్ట్ కి 11 గంటలకు చేరుకునే ఆయన రోడ్డు మార్గంలో మాకవరపాలెం వరకు వెళ్లే యోచన ఉన్నట్లు తెలిసిందన్నారు. నగరంలో అదే రోజు ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో మ్యాచ్ కు వస్తున్నారని తెలిపారు. పోలీసులు మొత్తం ఆ బందోబస్తు నిర్వహించాల్సి ఉందని, ఆ రోజు చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, అందుకే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎయిర్పోర్ట్ కూడలి నుంచి 11 కిలోమీటర్లు మర్రిపాలెం కూడలి వరకు జగన్ పర్యటన మార్గముంది. ర్యాలీగా 1000 మంది వస్తారు అని సమాచారం ఉంది. జాతీయ రహదారి బ్లాక్ అవుతుంది. తమిళనాడులో సినీ నటుడు విజయ్ రోడ్ షోకి ఏ విధమైన ఇబ్బంది వచ్చిందో అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముందని తమ వద్ద నిఘా నివేదికలున్నాయని విశాఖ సిపి వెల్లడించారు. ఈ కారణాలతో జగన్ పర్యటనకు పోలీస్ అనుమతి లేదని, ఈ విషయాన్ని నేరుగా వారికి లేఖ ద్వారా తెలియజేశామన్నారు. వేరే రూట్ లేదు. ఈ అన్ని హెవీ వెహికల్స్ డైవర్ట్ చేయడానికి, పోర్ట్స్కి వెళ్తున్న వెహికల్స్, హెవీ ఇండస్ట్రీస్కి వెళ్తున్న వెహికల్స్ డైవర్ట్ చేయడానికి వేరే రూట్ లేదు. పెద్ద ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. దానివల్ల ఎసెన్షియల్ సర్వీస్ ఆగిపోతాయి, పబ్లిక్కి ఇబ్బంది, అండ్ ఈ కన్వాయ్ కూడా ఆగిపోతుంది. ఒకవైపు సిటీలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగితే అప్పుడు ఈ రోడ్ జర్నీ మనకు అవసరమా? సో ఈ అంతా మనం ఆలోచించి మేము క్లియర్గా రాస్తున్నాం, వాళ్లకు లెటర్ ఇస్తున్నాం. మేము ఈ పర్మిషన్ కేటగిరికలీ డినై చేస్తున్నాం. రోడ్ జర్నీకి పర్మిషన్
వైజాగ్ సిటీ పోలీస్ ఇవ్వడం లేదు. జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ నర్సీపట్నం వస్తున్నారని, పర్యటన వివరాలు విశాఖ నగర సిపి అనకాపల్లి ఎస్పీకి తెలియజేశామని, అయినా మాజీ సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోడ్ షోకు 65,000 మంది వస్తారని పోలీసులు చెబుతున్నారని, పోలీసుల లెక్కల ద్వారా ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఎంత ఉంది. రోడ్డు మీద మొన్న స్ట్రీట్ హాకర్స్ రోడ్ల మీద 40,000 మందిని రోడ్డు పాలు చేశారు. ఇలాగే అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళందరూ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వాళ్ళకి దిక్కు వాళ్ళకి. సో ఆబ్వియస్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ చేతకంతనాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాలను రద్దు చేయాలనో లేకపోతే అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇదేమీ మేమేం పర్మిషన్లు అడగలేదు. ఇందాక కూడా చెప్పా, మేము ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చాం. వాళ్ళు సపోర్ట్ చేస్తే చేయమని, లేకపోతే మా బాధలు మేము పడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లేందుకు మరొక రూట్ పోలీసులు చెప్పాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేమని అంటున్నారని, మీరు ఎప్పుడు సక్రమంగా వైఎస్ జగన్ కు సెక్యూరిటీ ఇచ్చారని మండిపడ్డారు. రోడ్ షో అని రోడ్ను బ్లాక్ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, హెలికాప్టర్లు వస్తే అనుమతి పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారని, జగన్ ఎలా రావాలో ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా అని ప్రశ్నించి నానా రచ్చ చేశారు. అదేమంటే 14 ఏళ్లలో ఎక్కడా జగన్ పర్యటనల్లో ఒక చిన్న ఘటన జరగలేదంటున్నారు. పోలీసులను అనుమతివ్వాలని ఏనాడు అడగలేదని, కేవలం సెక్యూరిటీ ఇవ్వాలని మాత్రమే కోరామన్నారు. తనకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు ఇదే అనుమానం ఉందన్నారు. రోడ్డు మార్గాన్ని నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని, మీరు భద్రత కల్పించకపోతే వైసీపీ కార్యకర్తలే భద్రత విషయం చూసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ సెంట్రల్ ఆఫీస్ సైతం ఇదే తరహాలో స్పందించింది. జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని ఆరోపించింది. మరోవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని దళిత నేతలు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ మరణానికి జగనే కారణమని, ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని దళిత సంఘాలు ఆరోపించాయి. ఒక్క మాస్క్, పీపీఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్ ను బలిగొన్న జగన్ ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టానంటే ప్రజలు నమ్మరని విమర్శించారు. ఒక వైద్యుడి ప్రాణాలే కాపాడలేని వారు మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై, ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన పర్యటనను అడ్డుకొని తీరుతామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ఇటు చూస్తే విశాఖ విమానాశ్రయం నుంచి నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంకి రోడ్డు మార్గంలో వెళ్లడానికి తాజాగా అనుమతించారు పోలీసులు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. జగన్ వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడం, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరి అసలు తమ పర్యటనకు అనుమతులే అవసరం లేవంటున్న వైసీపీ నేతలు ఈసారైనా పోలీసుల ఆంక్షలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి.